మరి అందుకే ఎవరిని డ్రాప్ చేద్దాం అనేది మిగతా హౌస్మేట్స్ చేతిలో పెడదాం అని అంటున్నారు. ఒకసారి మీరు మీ ఒపీనియన్ ఏంటో చెప్తే. ఎవరి ఒపీనియన్? నా ఒపీనియన్ అందరిది. మీరు ఏదైతే అనుకుంటున్నారో ఒపీనియన్. ఇప్పుడు ఈ నలుగురు డెమాన్ రితు అంటే యాక్చువల్ డెమాన్ ఇమాన్యుయల్ కళ్యాణ్ ఫస్ట్ ముగ్గురు డిసైడ్ అయ్యారు. అవును. ఇప్పుడు రితు కూడా నేను కూడా వెళ్తానంటుంది. కాబట్టి ఈ నలుగురిలో ముగ్గురు మనం నేను ఫస్ట్ అడిగినప్పుడు డిస్కషన్ వచ్చినప్పుడు వాళ్ళు ముగ్గురు అని అన్నారు. అండ్ మధ్యలో మీ పేరు వచ్చింది. అండ్ దెన్ అగైన్ డెమోన్ వెళ్తాను అన్నాడు. సో మీరు ముగ్గురు ఓకే అని అన్నారు. దాంతో పాటు సంజన గారు కూడా లైక్ లెట్ దెమ్ గో, ముగ్గురు అబ్బాయిలు వెళ్ళని అని అన్నారు. డిస్కషన్ స్టార్ట్ అయింది అండ్ ఆల్సో ఎండ్ అయింది, ముగ్గురు అని ఫిక్స్ అయింది. సో ఐ డోంట్ వాంట్ టు చేంజ్ మై ఒపీనియన్. మీకు మీరు మాట్లాడుకున్నారు, ఇండివిజువల్ గా ఎవరి డెసిషన్ చెప్పలేదు కదా. ఇండివిజువల్ నా డెసిషన్ నేను చెప్పలేదు. అంతసేపు నువ్వు మాట్లాడే వాళ్ళందరూ విన్నారు, వాళ్ళందరూ బయటకు వచ్చేసి కళ్యాణ్ ఏమన్నా నేను ఆడతాను అని అన్నాడు. కళ్యాణ్ ఓకే నాకు ఆడతాను అన్న తర్వాత చెప్పిన పేర్లు మీకు మీరు డిసైడ్ అయ్యి చెప్పారు. నేను అన్నాను. అవును, నువ్వు అన్నావు. కళ్యాణ్ అన్నాడు వెంటనే నేను కూడా ఫస్ట్ రౌండ్ వెళ్తానన్నా అని అన్నా. చెప్పాను కదా, ఐ వాంట్ సమ్ టైమ్ టు థింక్. మీకు వాళ్ళ ముగ్గురు వీళ్ళ ముగ్గురు వెళ్ళాలి, వాళ్ళ ముగ్గురు వెళ్ళాలి అని చెప్తున్నాను. నేను అక్కడ నేను క్లియర్ గా నేను వెళ్ళను అని ఏం చెప్పలేదు. ఇప్పుడు వచ్చి నేను వెళ్తాను అని కూడా ఏం చెప్పట్లేదు. నేను అక్కడ నేను ఆలోచిస్తున్నాను ఎలా వెళ్ళాలి, ఫస్ట్ రౌండ్ వెళ్ళాలా లేదా అని. ఐ వాంటెడ్ టు థింక్. నేను థింక్ చేసుకున్న తర్వాత ఐ వాంటెడ్ టు ప్లే అని చెప్తున్నాను నేను ఇక్కడ. ముగ్గురు ఎవరినో ఒప్పించుకో. మరి నేను ఎందుకు ఒప్పించుకోవాలి? వాళ్ళు దే వాంటెడ్ టు ప్లే, ఈవెన్ ఐ వాంటెడ్ టు ప్లే. బిగ్ బాస్ ఏం వాళ్ళ పేర్లు ఏమి ఇవ్వలేదు కదా. బిగ్ బాస్ కూడా అందరూ డిసైడ్ అయ్యారని చెప్పారు కదా. అందరూ డిసైడ్ అయ్యా మా ముగ్గురు ఓకే అన్నారు కదా. అనలేదు కదా ఐ వాంటెడ్ టు ప్లే. అందుకే ముగ్గురు ఎవరినో ఒప్పినావు కదా. ఎందుకు ఒప్పించుకోవాలి నేను? ముగ్గురు టీం అందరూ అనుకున్నప్పుడు ముగ్గురు టైమే ఇవ్వకుండా వాళ్ళు ముగ్గురు వెళ్తారా? ఫస్ట్ పిక్ చేసుకుందా నేనండి. నువ్వు పిక్ చేసుకున్నావు. నాట్ టాకింగ్ అబౌట్ యు కళ్యాణ్. చెప్పండి. నేను ఒక మాట అడుగుతున్నాను రా అంతే. మీ ఇప్పుడు ఏమడిగా, అందుకే మీ ఒపీనియన్స్ ఒకసారి చెప్పండి, దాన్ని బట్టి ఒకసారి ఆలోచిస్తారు. చెప్తున్నారు సుమన్, నువ్వు చెప్పన్నా. రీతు, నీకు ఎవరు టైం ఇవ్వకుండా లేరు రీతు. అక్కడ డిస్కషన్ అంతా అయిపోయి అక్కడ ఒక నిమిషం అక్కడ అంతా డిస్కషన్ అయిపోయి వాళ్ళు ముగ్గురు అన్నాక అందరూ ఒప్పుకున్నాక ఒక నిమిషం అప్పుడే వాయిస్ రేస్ చేయాల్సింది కదా. ఆలోచించేంత టైం కూడా ఇవ్వకుండా అప్పటికి ఆల్రెడీ ముగ్గురు ఇద్దరు డిస్పాచ్ అయ్యి వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళ గేమ్ ఏముంటదని ఏమన్నాడు? ఇక్కడ ఎవరు మాట్లాడకపోతే ఆలోచించుకోమని ఎవరు డిసైడ్ అయ్యి ముగ్గురు రమ్మనే కదా. టైం ఇవ్వలేదు అని మాట మాట్లాడకు కాబట్టి అందరూ నువ్వే అన్నావు. అరే నేను ఆలోచించుకొని ఇప్పుడు చెప్తున్నాను అని అంటున్నాను. ఇప్పుడు చెప్పు, అప్పుడే అంత టైం కూడా ఇవ్వలేదు. అంత టైం ట్వైస్ యూ రిపీటెడ్. అంత టైం కూడా ఇవ్వలేదు, అంత టైం కూడా ఇవ్వలేదు అని అంత టైం పేర్లు మీకు మీరు నేను అదే చెప్తున్నా రీతు, నేను అదే రీతు ద సేమ్ థింగ్ ఐమ్ టెల్లింగ్ టు యూ. Then do whatever you want. No, కానీ పోనేవా? లేదు మా నేను ఫస్ట్ గేమ్ ఆడతానన్నా. ఒక సెకండ్, ఫస్ట్ రౌండ్ గెలిస్తే ఏదైనా టాప్ అడ్వాంటేజ్ ఉందా మనిషి? నాకు అర్థం కాని విషయం ఏంటంటే మీ గురించి ఆడుతున్నారు. లేదా నేను రిక్వెస్ట్ చేసిన తన గురించి. ఐమ్ జస్ట్ ట్రై టు కమ్ టు కన్క్లూజన్. లేదు నేను ఫస్ట్ ఆడతానన్నా. టైం ఇవ్వలేదంట, నాకు అంత టైం ఇవ్వలేదు అనేసి డే అంతా వదిలేయాలి, టైం తీసుకోమా అనేసి. అప్పుడు మాట అన్నావు కదా, ఓ మాట అన్నావు కదా టైం కావాలని.